వెల్కమ్ బ్యాక్. రామ్జాస్ కాలేజీలో రాజుకున్న కుంపట్లు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలోనూ ఆందోళనలు మిందంటాయి. గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దేశభక్తుల వంటూ ఒకరు, వాక్ స్వాతంత్ర్యం అంటూ మరొకరు పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. సీన్ ముదురుతుండడంతో అలర్ట్ అయిన పోలీసులు ఇద్దరు ఏబీవీపీ నేతల్ని అరెస్ట్ చేశారు. కాకరేపుతున్న ఢిల్లీ క్యాంపస్ లుల్లి. పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న స్టూడెంట్స్ యూనియన్ పాన్. దేశ రాజధానిలో రగులుతున్న క్యాంపస్. రామ్జాస్ కాలేజీ గొడవ ముదురుతోంది. రెండు స్టూడెంట్స్ గ్రూప్స్ మధ్య గొడవ చినికి గాలివానగా మారింది. ఏబీవీపీ ఓవైపు, ఇతర విద్యార్థి సంఘాలు మరోవైపు. ఆందోళనలు, ర్యాలీలు, గొడవలతో క్యాంపస్ కుంపట్లు మరింత రాచుకున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. ఏబీవీపీ తిరంగ ర్యాలీకి కౌంటర్గా టీచర్లు, వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఏబీవీపీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలన్నీ ఒక్కటయ్యాయి. యాంటీ ఏబీవీపీ ప్లకార్డ్స్ లను ప్రదర్శిస్తూ ఢిల్లీ యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐఎస్ఏ నిర్వహించిన ర్యాలీకి వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు చేశారు. సేవ్ డియూ పేరుతో ఈ ర్యాలీ నిర్వహించింది ఏఐఎస్ఏ. ఈ కార్యక్రమంలో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరితో పాటు సిపిఐ జాతీయ నేత రాజా పాల్గొన్నారు. ఏబీవీపీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు నేతలు. మరోవైపు దేశద్రోహం కేసులో బెయిల్పై బయటకొచ్చిన జేఎన్యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ ర్యాలీలో కనిపించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కన్నయ్య ర్యాలీలో పాల్గొనడంపై మండిపడ్డ ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గోబ్యాక్ కన్నయ్య అంటూ నినాదాలు చేశారు. ఎలర్ట్ అయిన పోలీసులు వారిని అక్కడికక్కడ నిలువరించడంతో పరిస్థితి సద్దుమడిగింది. ఏబీవీపీకి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న కన్నయ్య కుమార్ యూనివర్సిటీలో శాంతియుత వాతావరణం కల్పించాలని నినాదాలు చేశారు. ఏబీవీపీ తన సొంత నిర్ణయాలను మరొకరిపై రుద్దే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. అటు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ కూడా ఏబీవీపీకి వ్యతిరేకంగా కాగడ ర్యాలీ నిర్వహించింది. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ లో ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీగా హాజరయ్యారు. గాంధీజీ ఫోటోను చేతబట్టుకుని ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. మరోవైపు క్యాంపస్ గొడవలు ముదురుతుండడంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ కేసులో ఇద్దరు ఏబీవీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 22న జరిగిన ఘర్షణలో ఏబీవీపీ నేతలు దాడికి పాల్పట్టారని అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 22 నుంచి రామ్జాస్ కాలేజీ అట్టడుగుతూనే ఉంది. ఈ ఆందోళనలు ఇప్పుడు జేఎన్యూ, ఢిల్లీ వర్సిటీ, ఖల్సా కాలేజ్, అంబేద్కర్ యూనివర్సిటీలకి కూడా పాకాయి. అయితే క్యాంపస్ మంటలు ఆరకపోగా రోజురోజుకు ఎగిసిపడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఓవైపు క్యాంపస్ వార్ అట్టుడుకుతుంటే మరోవైపు డియూ స్టూడెంట్ గుర్మెహర్ కు సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతోంది. ఏబీవీపీని వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టిన గుర్మెహర్ ని అందరూ ప్రశంసిస్తున్నారు. అమర సైనికుడి కూతురి పోస్ట్ కు కౌంటర్లేసిన వీరు యోగేశ్వర్ దత్తులకు చురకలంటిస్తున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు. ఒకే ఒక్క పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. నా తండ్రిని చంపింది పాకిస్తాన్ కాదు, యుద్ధమంటూ గుర్మెహర్ చేసిన పోస్టుకు ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. సినీ పెద్దలే కాదు, రాజకీయ ప్రముఖులు గుర్మెహర్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. అటు వీరుకు సపోర్టుగా నిలిచిన వారికి చురకలంటిస్తున్నారు నెటిజన్లు. అయితే సోషల్ మీడియాలో పోస్టుల తర్వాత వస్తున్న బెదిరింపులతో గుర్మెహర్ వెనక్కి తగ్గింది. ఏబీవీపీకి తాను భయపడేదే లేదన్న గుర్మెహర్ తర్వాత కాస్త వెనక్కి తగ్గింది. తనను రేప్ చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ వ్యవహారం రచ్చకు దారితీయడంతో గుర్మెహర్ తన సోషల్ మీడియా క్యాంపెయిన్ను నిలిపివేసింది.
ఢిల్లీ వదిలి స్వగ్రామానికి వెళ్లిపోయింది. తాజా పరిణామాలతో గుర్మెహర్ కు పోలీసులు బందోబస్తు కల్పించారు. 2 లేడీ కానిస్టేబుళ్లను మెహర్ కు భద్రతగా ఉంచారు. మరోవైపు వీరు ట్వీట్ పై విమర్శలు వస్తుండగానే అలాంటి ట్వీట్ నే వదిలాడు రెజ్లర్ యోగేశ్వర్ దత్. ఈ వార్లో తను వీరు సైడేనన్నాడు. గుర్మెహర్ పాకిస్తాన్ కామెంట్ కు వీరు ఇచ్చిన సెటర్ ను తప్పుబట్టారు బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్. సర్కార్ పెద్దలపై మండిపడ్డాడు. పెద్దగా జ్ఞానం లేని ఓ క్రికెటర్ రెజ్లర్ ఆమె పోస్టుకు చురకలంటిస్తే అది సమంజసమే కానీ విద్యావేత్తలు మద్దతు పలికితే మాత్రం అది తప్ప అని ప్రశ్నించారు. అయితే గుర్మెహర్ పోస్టుపై కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా స్పందించారు. ముఖ్యంగా వీరు పోస్టును తప్పుపట్టారు. తన క్రికెటర్ హీరో పొలిటికల్ విషయాల్లో తలదూర్చడంపై అసహనం వ్యక్తం చేశాడు. క్రికెటర్ను వారితో పోల్చడం సరికాదని సూచించాడు శశి థరూర్. మెహర్ కౌర్ పోస్టుపై స్పందించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. కొందరు మెహర్ను తప్పుదారి పట్టించారన్నారు. తన తండ్రిని పాకిస్తాన్ చంపలేదు, యుద్ధం చంపిందని మెహర్ చెబుతుందని, కానీ ఆ యుద్ధం పాకిస్తాన్ వల్లనే వచ్చిందన్న విషయం మర్చిపోయిందన్నారు వెంకయ్య. Some people, some children are being misled also. So they are being misled. That's why you have seen our one statement which did not go well with the people, that my father was not killed by Pakistan, but he was killed by the war. War was initiated by Pakistan. One should understand. She must be properly guided in this regard, I personally feel. That's why you have seen the reaction from the... మొత్తంగా గుర్మెహర్ కౌర్ పోస్టులు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. కొందరి ప్రభావం వల్లే ఆమె అలా వ్యాఖ్యలు చేసిందని సర్కారు పెద్దలు చెప్తుంటే ఇతర ప్రముఖులు మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.